సమూవేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. సౌలు తండ్రి గాడిదలను వెదకబోవుట. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడు సెరూరుకు జన్మించిన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. అతడు భాగ్యవంతుడు. కీషు కుమారుడు సౌలు. సౌలు పడుచువాడు, చక్కనివాడు. ఇశ్రాయేలీలలో అతని కంటే అందమైన వాడు లేడు. ఇతరులు ఇతని భుజముల వరకైనను రారు. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయిను కనుక అతడు కుమారుని పిలిచి, నాయనా, సేవకుని వెంటబెట్టుకుని పోయి గాడిదలను వెదకిరమ్ము అని చెప్పాను. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయిము కొండసీమలు దాటిరి. షాలీషా పొలములు గాలించిరి, కాని గాడిదలు కనిపించలేదు. షాలీము బెన్యామీను పొలిమేరలు దాటినా వాని జాడ తెలియరాలేదు. అంతట వారు సూపు సీమ చేరుకొనిరి. అప్పుడు సౌలు తన వెంట వచ్చు బంటుతో, ఇక తిరిగి పోదము, లేకున్నా నాయన గాడిదల మాట మరచి మనలను గూర్చి చింతించును అనెను. అందుకు పనివాడు, అయ్యా, ఈ నగరమున దైవభక్తుడు ఒకడున్నాడు. అతడెనిన అందరకు మిగుల గౌరవము. అతడు చెప్పినదంతయు జరిగి తీరును. ఆ భక్తుని దర్శింతము రమ్ము, ఒకవేళ అతడు మనకు మార్గము చూపునేమో అనెను. ఆ మాటలకు సౌలు, మనము అతని యొద్దకు వెళ్ళినచో బహుమానముగా ఏమి కొనిపోగలము? సంచిలోని రొట్టెయంతయు అయిపోయినది. ఆ దైవభక్తునకు కానుక ఇయ్యదగిన వస్తువేదియూ మనకడలేదు. ఏమున్నది అని అడిగాను. సేవకుడు, నా చెంత పావువంతు వెండి నాణెమున్నది, దాని నెత్తము, అతడు మనకు మార్గము చూపును అని చెప్పాను. పూర్వము ఇశ్రాయేలీయులు యావేతో సంప్రదించుటకు పోవునప్పుడు దీర్ఘదర్శి యొద్దకు పోవుదమని అనుకొనిడివారు. ఇప్పుడు ప్రవక్త అనబడే జనుడు ఆ రోజులలో దీర్ఘదర్శి అని పిలువబడేవాడు. సౌలు, చక్కగా నుడివితివి, పోవుదము రమ్ము అనెను. అంతటా వారిద్దరూ దైవభక్తుని దర్శించుటకు నగరమునకు పోయిరి. సౌలు సమూవేలును దర్శించుట. వారు కొండ మీదనున్న పట్టణమునకెక్కిపోవుచు నీళ్లు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను చూసి, దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. ఆ బాలికలు, అవును, ఆయన ఇక్కడనే ఉన్నాడు, ఇప్పుడే నగరమునకు వచ్చి ఉన్నాడు. ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పింపబోవుచున్నాడు. అతడు భోజనమునకై ఉన్నత స్థలమునకు వెళ్ళక మునిపే మీరు ఆయనను కలుసుకోవచ్చును. ఆయన వెళ్ళి బలి భోజ్యమును ఆశీర్వదించిన గాని అచ్చటి జనులు అన్నము ముట్టుకోరు, కనుక త్వరగా వెళ్ళుడు, ఆయనను దర్శింపవచ్చును అని చెప్పిరి. సౌలు సేవకునితో పైకెక్కిపోయి పట్టణమును ప్రవేశింపగనే సమూవేలు ఉన్నత స్థలముకు పోవుటకై బయలుదేరి పురద్వారము చెంత వారికెదురుపడిన. ఆ ముందు రోజు ప్రభు సమూవేలుతో, రేపు నిర్ణీత సమయమునకు బెన్యామీను దేశీయుని ఒకనిని నీ యొద్దకు పంపెదను. అతనిని ఇశ్రాయేలుకు నాయకునిగా అభిషేకింపుము. అతడు నా ప్రజలను ఫిలిస్తీయుల బారి నుండి కాపాడును. ఆ జనుల మొర నాకు వినిపించినది అని చెప్పాను. సౌలు సమూవేలుకు ఎదురుపడగనే ప్రభు అతనితో, నా ప్రజలను పరిపాలించునని నేను ముందుగా నీకెరిగించిన వాడితడే అని పలికెను. సౌలు పురద్వారము చెంత సమూవేలును సమీపించి, అయ్యా, దీర్ఘదర్శి ఇల్లెక్కడా అని అడిగాను. సమూవేలు సౌలుతో, దీర్ఘదర్శిని నేనే. నాకంటే ముందుగా పోయి ఉన్నత స్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను, రేపు నిన్ను సాగనంపెదను. నీవు వెళ్ళునప్పుడు నీ మనస్సులోని సందేహము కూడా తీర్చెదను. 3 రోజులకు ముందట తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి కనుక వానిని గూర్చి చింతింపకుము. ఇక ఈ ఇశ్రాయేలీలందరూ కోరుకొనినది ఎవరిని? నిన్ను, నీ కుటుంబము వారిని కాదా అనెను. అందుకు సౌలు, నేను ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో అల్పమైన బెన్యామీను గోత్రము వాడను.
బెన్యామీను గోత్రమునందలి కుటుంబములన్నింటికంటే అల్పమైనది నా కుటుంబము. మీరిట్టి పలుకు పలుకనేలా అనెను. సమూవేలు సౌలును అతని దాసుని భోజనశాలకు తొడ్కొని పోయిను. అచ్చట పిలువగా వచ్చి పంక్తిదీరియున్న 30 మంది అతిథులకు ముందటి భాగమున వారిని కూర్చుండబెట్టెను. సమూవేలు వంటలవానిని పిలిచి, నేను నీ చేతికిచ్చి వండి వేరుగా నుంచుమని చెప్పిన మాంసఖండము కొని రమ్మనెను. అతడు వండియుంచిన వేట తొడను వీపును తెచ్చి సౌలు ముందట పెట్టెను. సమూవేలు సౌలుతో, నీ కొరకు వేరుగా నుంచిన మాంసమిదియే. అతిథులను ఆహ్వానించిన ఈ విందునందు ఈ భాగమును నీ కొరకు ప్రత్యేకముగా అట్టిపెట్టి తిని ఇక భుజింపుము అనెను. ఆ రీతిగా సౌలు నాడు సమూవేలుతో విందారగించెను. అంతటా వారు ఉన్నత స్థలము నుండి నగరమునకు దిగివచ్చిరి. సౌలుకు మిద్దె మీద పడక సిద్ధము చేయగా అతడు నిద్రించెను. సమూవేలు సౌలును అభిషేకించుట. మరునాటి వేకువనే సమూవేలు సౌలును పిలిచి, లెమ్ము, నేను నిన్ను సాగనంపవలెను అనెను. సౌలు లేచెను. వారిద్దరూ పయనమై వీధిలోనికి వెళ్ళిరి. నగరము చివరకు రాగానే సమూవేలు సౌలుతో, నీ పనివానిని సాగిపొమ్మనము. నీవు మాత్రము ఒక్క క్షణము నా యొద్ద నిలువుము. 50 ఆజ్ఞను నీకు తెలియజేసెదను అనెను. 10వ అధ్యాయము. అంతటా సమూవేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకునెను. అతనితో, యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభువు ప్రజను పరిపాలించి చుట్టుపట్లనున్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభువు తన జనమునకు నిన్ను నాయకునిగా నియమించిననుటకు గుర్తులివియే. నీవు నన్ను వీడిపోవగనే బెన్యామీను పొలిమేరలలోని సెల్సా వద్దగల రాహేలు సమాధి చెంత 2 జనులు నిన్ను కలుసుకొని, మీరు వెదకబోయిన గాడిదలు దొరికినవి, మీ నాయన వానిని గూర్చి చింతించుటలేదు. కుమారుడు తిరిగి వచ్చుటకేమి చేయుదునా అని రేయింబవళ్ళు నిన్ను గూర్చియే పలువరించుచున్నాడు అని చెప్పుదురు. అక్కడి నుండి నీవు కొంచెము దూరము పోయి తాబోరు సింధూరము చేరగనే దేవుని దర్శించుటకు బేతేలు పోవుచున్న జనులు 3 కనిపింతురు. వారిలో ఒకడు 3 మేక కోనలను, రెండవవాడు 3 రొట్టెలను, మూడవవాడు కిత్తెడు ద్రాక్షా సారాయమును మోసికొని పోవుచుందురు. వారు నీకు దండము పెట్టి 2 రొట్టెలు కానుకిత్తురు. నీవు వానిని గైకొనుము. పిమ్మట నీవు గిబియా తిలోహీము వెళ్ళెదవు. అచ్చటనే ఫిలిస్తీయుల సైనిక శిబిరం ఉంది. నీవు ఆ నగరము చేరునప్పటికీ ప్రవక్తల సమాజము ఉన్నత స్థలము దిగివచ్చుచుండును. వారు సితారా, బాక, ఫిడేలు, మృదంగము మొదలగు వాద్యములు మ్రోగించు వారి వెంట నడుచుచు ఆవేశమునంది ప్రవచనములు పలుకుచుందురు. అప్పుడు యావే ఆత్మ నిన్నావేశింపగా వారితో పాటు నీవును ప్రవచనములు పలికెదవు. దానితో నీవు పూర్తిగా మారిపోయి కొత్త వ్యక్తి అయ్యెదవు. ఈ గురుతులన్నీ నెరవేరిన పిదప ఆయా పరిస్థితులకు తగిన రీతిగా కార్యములు నడుపుము. యావే నీకు బాసటగా నుండును. ఇక నీవు నాకంటే ముందుగా పోయి గిల్గాలు చేరుము. దహన బలులు, సమాధాన బలులు సమర్పించుటకు నేను అచ్చటికి వచ్చెదను. నిన్నట కలిసి కొందును. నీవు మాత్రము నా కొరకై 7 రోజులు వేచియుండుము. నేను వచ్చి నీవు చేయవలసిన కార్యము నెరిగింతును అని చెప్పాను. సౌలు తిరిగి వచ్చుట. సౌలు సమూవేలును వీడి వెళ్ళిపోగానే దేవుడతని హృదయము మార్చి కొత్త మనసు అనుగ్రహించెను. సమూవేలు చెప్పిన గురుతులన్నీయూ ఆ దినమే కనపడెను. అతడు గిబియా చేరగనే ప్రవక్తలు ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను.
సౌలును ఎరిగిన వారు అతడు కూడా ప్రవక్తలలో చేరి ప్రవచనములు పలుకుచుండుటగాంచి విస్తుపోయి, కీషు కుమారునకు ఏమి గతి పట్టినదో చూచితిరా, సౌలు కూడా ప్రవక్తలలో కలిసిపోయెనా అని అనుకొనిరి. కాని ఆ పలుకు లాలించి ప్రవక్తల సమాజము నుండి ఒకడు, మరి ఈ ప్రవక్తల తండ్రులెవరో అని ఒక పోటు మాట విసరెను. నాటి నుండి సౌలు కూడా ప్రవక్తలలో కలిసిపోయినా అను లోకోక్తి ఏర్పడెను. ప్రకటించుట చాలించిన పిదప సౌలు ఇల్లు చేరుగొనెను. అప్పుడు సౌలు పినతండ్రి సౌలును అతని సేవకుని చూచి, మీరెక్కడికి వెళ్ళితిరని అడిగెను. సౌలు, మేము గాడిదలను వెదకబోయితిమి, అవి కన్పింపకుండుటచే సమూవేలు చెంతకు వెళ్ళితిమి అని చెప్పెను. సమూవేలు మీతో ఏమి చెప్పెను అని పినతండ్రి మరలా ప్రశ్నించెను. అతడు గాడిదలు దొరికినవని నొక్కి చెప్పెను అని సౌలు జవాబిచ్చెను. కాని సమూవేలు తనతో పలికిన రాచరికమును గూర్చి మాత్రము సౌలు ఒక్క మాట కూడా పొక్కనేయలేదు. సౌలు రాజుగా ఎన్నుకోబడుట. సమూవేలు ఇశ్రాయేలు ప్రజలను మిస్పా వద్దకు పిలిపించి యావే ఎదుటకు రప్పించెను. అతడు వారితో, ఇశ్రాయేలు దేవుడైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్ము ఐగుప్తు నుండి, ఐగుప్తు పాలకుల బెడద నుండి విడిపించుకొని వచ్చితిని. మిమ్ము బాధించు శత్రు రాజ్యముల నుండి కాపాడితిని. కాని కష్టముల నుండి, యాతనల నుండి మిమ్ము కాపాడుచూ వచ్చిన దేవుని నేడు తేలికగా నిరాకరించి మాకు రాజును నియమించి తీరవలెనని పట్టుబట్టితిరి. అది సరి, మీ గోత్రముల ప్రకారముగా, కుటుంబముల ప్రకారముగా యావే ముందట నిలువుడు అనెను. సమూవేలు ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ చీట్లు వేయగా బెన్యామీను గోత్రము వంతు వచ్చెను. బెన్యామీను గోత్రములోని కుటుంబములన్నింటినీ పిలిచినప్పుడు మత్రీ కుటుంబము వంతు వచ్చెను. మత్రీ కుటుంబములోని జనులందరూ పిలిచినప్పుడు కీషు కుమారుడైన సౌలు వంతు వచ్చెను. వెంటనే వారు సౌలు కోసము వెదకిరి, గాని అతడు కనబడలేదు. కనుక వారు మరలా ప్రభువు సమ్మతినడిగిరి. సౌలు ఇచ్చటికి వచ్చెనా అని ప్రశ్నించిరి. ప్రభువు, అతడు సామానుల మధ్య దాగుకొని ఉన్నాడు అని చెప్పాను. వెంటనే కొంతమంది అచ్చటికి వెళ్ళి సౌలును కొనివచ్చిరి. అతడు వచ్చి ప్రజల ముందు నిలబడెను. జనులు అతని భుజముల వరకైనను రాలేదు. సమూవేలు ప్రజలతో, యావే ఎవ్వరిని ఎన్నుకొనెనో చూచితిరి గదా, ఇతనికి ఈడైన వాడు ప్రజలలో ఎవ్వడనూ లేడు అనెను. జనులు, మా రాజు కలకాలము జీవించుగాక అని పెద్ద పెట్టున కేకలు వేసిరి. అప్పుడు సమూవేలు రాజు ఏ తీరున పరిపాలించునో ప్రజలకు వివరించి చెప్పెను. ఆ వైనమును ఒక గ్రంథమున వ్రాసి యావే ముందట నుంచెను. ఆ పిమ్మట ప్రజలనందరూ వారి వారి ఇండ్లకు సాగనంపెను. సౌలు కూడా గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుడు హృదయములు మార్పగా వీరావేశము నొందిన శూరులు కొందరు అతని వెంట పోయిరి. కాని సౌలనిన గిట్టని దుర్మార్గులు కొందరు, వీడు మనలనెట్లు రక్షింపగలడు అని తేలిక మాటలాడిరి. వారతనిని చిన్నచూపు చూచుటచే బహుమానములు కూడా సమర్పింపలేదు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. వారి దిద్దుబాటులు నిన్ను దుష్టురాలి నుండి కాపాడును. పరుని ఆలి ఇచ్చకపు మాటల నుండి నిన్ను రక్షించును. పరకాంత సొగసునకు నీవు భ్రమయవలదు. ఆమె కంటి చూపునకు నీవు సమ్మోహితుడవు కావలదు. వేశ్యకు కొద్దిపాటి సొమ్ము చెల్లించినా చాలును, కాని పరుని భార్యతోటి రంకు నీ ఆస్తినంతటినీ హరించును. నిప్పులను రొమ్ము మీద పెట్టుకొనచో బట్టలు కాలకుండునా? అగ్ని మీద నడచినచో పాదములు మాడకుండునా? అన్యుని భార్యను కూడువాడును అంతియే. ఆమెను స్పృశించిన వానికి శిక్ష తప్పదు. ఆకలి గొనిన వాడు పట్టుకూటి కొరకు దొంగిలించినచో
జనులు అతనినంతగా దూషింపరు. పట్టుబడినచో అతడును 7 రెట్లు నష్టపరిహారము చెల్లించి తనకున్నదంతయు అప్పగింపవలసినదే. కాని పరుని సతితో వ్యభిచరించు వానికి అసలు బుద్ధి లేదు. అతడు తన చావును తానే కొని తెచ్చుకొనును. అతనికి గాయములు అవమానములు కలుగును. అతని అపకీర్తి తొలగింపబడదు. అసూయకు గురి అయిన భర్త రౌద్రముతో మండిపడును. కరుణ మాని ప్రతీకారమునకు పూనుకొనును. అతడు అపరాధపు సొమ్మును అంగీకరింపడు. ఎన్ని బహుమతులు అర్పించినను శాంతింపడు.